పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చేయాలి కాబట్టి మరి పెద్ద మనిషి ఇయ్యాలే మీరు ముంగటేసుకున్నాడు. పిలుద్దాం. తాత ఏం చేస్తున్నవే? దీన్ని వేసిన దీన్ని కూడా వేసినట్టే ఉన్నాయా. ఇక అన్ని తీర్ల ఈ ఆకులను మెత్తగా నూరి చిన్న చిన్న ఉండలు చేసి గురిగిలకి ఎత్తుకొని పెట్టుకోవాలి. అగో ఏందే తాత ముసళ్ళు ఎటు పోయింది? నువ్వు రోట్లే మాల్ మసాలాలు వేసి తొక్కు నూరుతున్నావు. నా మూతనాకుల మనవరాళ్ళు అత్తాన్లు అని మాలు మసాలాలు వేసి మంచిగా తొక్కు నూరి పెడతానా. ఏ బస్సు ఎక్కేస్తారు మళ్ళా? మీరు వచ్చేటాలకు తలింత తపాల నిండా పెట్టి దాచి పెడతా. దారి దారి ఏమైనా కుతికెళ్ళ దాకా తినుడి మీదనే ఉంటుంది వీళ్ళు ఆపతికా గిదలుగా. ఏం తొక్కు నూరుతానవే తాత అని అంటాంది అమ్మ బొమ్మ. అయ్యో గంత గరంగా పడుతుంది ముసలోడా. నువ్వు తొక్కు నూరుతున్నావు, ముసలిది ఎటు పోయింది అని అడుగుడే తప్పైందా? ఇక నేను ఇంకా చాలా రకాల మందులు పసర్లు నూరుకోవాలి. నీ వార్తలు నువ్వు చదువుకో. అరే ఇవన్నీ వేసినా కానీ మరి ఎందుకైనా మంచిది మా గురువు గారికి ఫోన్ చేసి అడుగుతా. అడిగితే చెప్తాడు కదా. హలో గురువు గారు దండాలండి. మీరు అన్న మాలు మసాలాలు ఆకులు అలములు అన్నీ వేసి నూరినా ఇంకేమన్నా వేయమంటారా మరి? ఏంటండి ఎవి వద్దాయిగా వీడి వరకు చాలా. సరే సరే మంచిదా మంచిది మంచిది. అగో ఆకులు అలమలు పసర్లు అంటున్నావు, గురువుగారికి ఫోన్ చేసి అడుగుతున్నావు. ఏదన్నా నాటు వైద్యం చేస్తున్నావు ముసలోడా? ఇది నీ వెనకటి కాలం కాదు. కొండె నాలుకకు మందేయబోతే ఉన్న నాలుకే ఊసే కథ అవుతుంది మరి. నీకు ఈక తెలవనప్పుడు తోక తెలవనప్పుడు నడిమిత కచ్చి ఎందుకు కేలు పెడతానవే? నీ వార్తలు నువ్వు చదువుకోరా. అదే నీ గ్రంథ కొమ్మకోని వారిలో నాకినవరా తొక్కు నువ్వు నూరిన తొక్కు ఏం కమ్మ ఉన్నదే. నేను వచ్చా మన్ను కొట్ట ఇదెందుకు నాకినవురా? నోరు కడుకోపో నోరు కడుకోపోరా నోరు కడుకోపోరా. అగో ఎందుకు ఏమైందే తాత? గా తమ్ముడిని నోరు కడుక్కోమంటున్నావు? కొంపదీసి ఎలుకలకు పెట్టే మందు గిట్టనా ఏంది అది? నీ బొంద ఇది ఎలుకలకు పెట్టే మందు కాదే, ఎమ్మెల్యేలకు పెట్టే మందు. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? ఏంది ఎమ్మెల్యేలకు పెట్టే మందా? ఏం మందు అన్నట్టు అది? మరుగు మందు. ఈ మందును పట్టుకొని పోయి మన మిగిలిన కారు పార్టీ ఎమ్మెల్యేలకు పెట్టి సారు అని కేసీఆర్ సార్కి ఇస్తా. ఇక ఇది తిన్నారు అనుకో, కారు పార్టీని కానీ కేసీఆర్ సార్ని కానీ ఇడిచిపెట్టి మెడలు వచ్చి నూకేసినా కూడా ఎటు పోరు ఆ ఎమ్మెల్యేలు. ఆ సార్ ఏలు పట్టుకొనే తిరుగుతాంటారు ఇక రోజు. ఓవర్ యాక్షన్ చేయకరా. బోస్ని అన్నాలం పాడుగాను. అంటే కారు పార్టీ ఎమ్మెల్యేలు తాపగోలు చెయ్యి పార్టీలకు జంప్ అవుతున్నారని నువ్వు గీ మరుగు మందును తయారు చేసినావా పెద్ద మనిషి? అవును మరి, కారు పార్టీ ఎమ్మెల్యేలు తాపకోగలు ఇప్పటి వరకు 6 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఇక ఇతర చూసుకుంటూ పోతే కొత్తాకరి వరకు కారు పార్టీ మొత్తం ఖాళీ కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. అందుకేనే ఈ మరుగు మందును తయారు చేసి ఇద్దామని చూస్తానా. మంచిగా ఉన్నది పో నీ కథ. అయినా ఈ మందును వాళ్ళకి ఎట్లా పెడతావే? ఎట్లే ఉన్నది, కేసీఆర్ సార్ దగ్గరికి పోతా, ఈ మరుగు మందు ముచ్చట ఏందో చెప్పుతా. సారు మన ఎమ్మెల్యేలు అందరికీ ఫామ్ హౌస్లో రాత్రిపూట దావతున్నదని చెప్పి వాళ్ళని రప్పి సారు అని చెప్తా. వాళ్ళందరూ వచ్చినాక నాటి కోడి పులుసు పెట్టి దాంతో ఈ మరుగు మందును మొత్తం కలిపి వాళ్ళందరికీ తిని పెడతా. ఇక అచంక కేసీఆర్ సారు మెడలు వచ్చి అవతలకి నూకేసినా కూడా కారు పార్టీని ఇడిచిపెట్టి ఆ ఎమ్మెల్యేలు అసలుకే పోరు. అంతేందుకు ఆ ఫామ్ హౌస్ ఇడిచిపెట్టే బయటికి రాడే అంచడం. నీ అవ్వ ఇప్పుడు గీ మరుగు మందులు పని చేస్తున్నాయా అనే తాత? నువ్వు నీ తలకు మాసిన కథలు కాకపోతే ఎందుకు లేవే? ఎందుకంట నా ముసల్దాన్ని నేను చేసుకోను అని అంటే మా అత్తగారు నాకు ఈసొచ్చి మరుగు మందు పెట్టి నా మనసును మార్చి ముసల్దాన్ని నాకు అంటగచ్చి ఆగం చేసిర్రే. అగో గట్టనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ కారు పార్టీ వాళ్ళకు మరుగు మందును పెట్టి వాళ్ళ మనసును మారుతానున్నట్టున్నది. ఏమో ఎవరికెరుక. నీ అవ్వ నిన్ను ముచ్చట చెప్పమంటే కొండకు తొండకు తేడా లేదు అన్నట్టు చెప్పుతావు ముసలోడా. ఎమ్మెల్యేల మనుషుల పార్టీ మారద్దని ఉండాలే గాని గీ మరుగు మందులు ఏం చేస్తాయే? ఇక వాళ్ళ మనసులో ఎత్తుండాలో నువ్వే చెప్పు. కారు పార్టీ వాళ్ళకి ఏమైనా తక్కువ చేసిన అదే 10 ఏళ్ళు పదవులను అనుభవించిరి, అంజనా కాడికి మంచిగా సంపాదించుకున్నది. ఇప్పుడు అధికారం లేదని అవతల పార్టీకి జంప్ అయ్యి. ఇదేనా పద్ధతి? ఇక వాళ్ళకి ఏం చేస్తే మంచిగుంటుందో నువ్వే చెప్పరాదిగా. అబ్బా మరి అంతే, బెల్లం ఉన్న కాన్నే ఈగలు వాళ్తాయని వట్టిగానే అంటారా? వీళ్ళు కూడా అంతే, అధికారం ఉన్న కాన్నే వాళ్తున్నారు. ఓరితా ఇక గిట్ల అయితే ప్రజాస్వామ్యానికి ప్రజలు వేసే ఓట్లకు ఏ విలువ ఉంటుంది మరి?
ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఇప్పుడున్న లీడర్లల్లా సగానికి సగం మందికి లేదు తాత. ఎందుకంటే ఏ లీడర్ను చూసినా ఏదో ఓ పార్టీల నుంచి వెళ్ళి జంపు కొట్టి వచ్చిన జంపింగ్ జపాంగులే కాబట్టి. అందుకే అసొంటి లీడర్లను ఇంకోసారి మన ఇందాలకు రానియద్దు, వాళ్ళు ఓట్లు అడిగినా వేయద్దు. సరే కానీ ఈ పోరాడు ఏంద్రా నువ్వు నా తోక పట్టుకొని వస్తాను? తాత ఇయర్ సండి నువ్వు మొత్తం నువ్వే చూసుకోవాలి, నా గురించి తిండి తికాని అంతా నువ్వే చూసుకోవాలి. ఏది ఉన్నా ఆ రోడ్లో తొక్కు తిన్న కంచి నేను వదిలిపెట్టి పోబుద్ది అయితే తాత. ఇక ఓరిత్తా ఆ మరుగు మందు నీ మీద గిట్ట పని చేసింది అయ్యేంద్రా? మరి వారి ముసలిది నాకు తిండి పెట్టేది, అందుకే రోజుకు 4 చీపురు గట్టలు ఇరగొడుతుందిరా. ఇక నీకు తిండి పెట్టమని అయితే ఎన్ని చీపురు గట్టలు ఇరుగుతాయో ఏమో, నీకు పుణ్యం ఉంటుంది. మీ ఇంటికి పో. నువ్వు నాకు ఏం చెప్పకు, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నేనైతే నీ ఇంటికి అన్నే ఉంటా. నువ్వే నాకు తిండి పెట్టాలి. ఓ నాయనా, సచ్చింది గొర్రె. ఎవరు వేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పది అన్నట్టు అనుభవించు ముసలాడు, అనుభవించు. అరే దీస్కితులు నీకు పుణ్యం ఉంటుంది. అసలు ముచ్చట ఏందో చెప్పు. మరుగు మందు ప్రాబ్లం అయితే కాదు, నువ్వు మీ ఇంటికి ఎందుకు పోనంటావు? ముచ్చట చెప్పు. అయితే నిన్న మా అయ్యవకు తెలియకుండా ఇంట్లోకి వెళ్ళి ఒక 2000 తీసుకున్నానే. తీసుకొని మా దోస్తుగాళ్ళకు దావత్ ఇచ్చిన. ఇక మా అయ్యవకు తెలిసింది, నన్ను ఇరుగమరుగా కొట్టి ఇంట్లోకి రానిత్తలేరే. అయితే ఇప్పుడు మరి నన్ను ఏం చేయంటానురా? నువ్వు ఇయ్య రాదే తాత, నీ దగ్గర ఉన్న 2000 ఏమన్నా ఉంటే. ఓ నేను ఇట్లా మన్ను కొట్ట గని రూపాయలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి రా? ఉన్నాయో లేవో? చిన్న పైసలు రాలేదా? ఇయ్య రాదే ఉంటే. ఇప్పుడు నీకు ఆ పైసలు ఇస్తే ఇంట్లోకి పోతావా? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి రా? ఉన్న కాడికి ఇస్తారా? ఓ పిల్ల ఇక నీ కడవ వార్తలు అయితే చదువుకో, పాడుకో. ఈయన తక్కువ పనులు చేసుకుంటా వానితోటి వీనితోటి తాగుతాడట. ఇంకా చూసిండ్రా అనుల్లా, ఓ దిక్కు కేసీఆర్ సారు ఎమ్మెల్యేలతోని ఫామ్ హౌస్ల మీటింగ్ల మీద మీటింగులు పెడుతున్నాడు ఎవ్వరు జంపు కావద్దని. కానీ నిన్న కూడా కేసీఆర్ సారుకు షాక్ ఇచ్చి కాలే యాదయ్య సారు కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు. ఇక చెయ్యి పాటోళ్ళు చెప్పినట్టు రేపు కారు ఇంకింత ఖాళీ అయ్యేటట్టే కానొస్తున్నది కదా.